ఇంటింటా తిరిగి సువార్త చేయవద్దు అని విజయప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో ఒక భయంకరమైనటువంటి బోధన చేస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి ఈయన్ని ఎవరు ఖండించడం లేదు. కనీసం ఈ విషయంలో పెద్దలైనటువంటి వారు కూడా మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు వారు, అపోస్తులు, పితరులు, మన యొక్క ముందు తరాలైనటువంటి ఏసన్న గారు, భక్త సింగ్ గారు, దేవదాసయ్య గారు, సో ఎంతోమంది సేవకులు, పితరులు, అపోస్తులు క్రీస్తు ప్రకటించినటువంటి సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఒక దేవుని యొక్క వాక్యమును చేతపట్టి మిషనరీలు దేశ విదేశాలకు, ప్రపంచ నలుమూలలకు, భూ దిగంతాల వరకు వెళ్ళి ఎంతోమంది హతసాక్షులుగా మారారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇంతలాగా సువార్త కొరకు త్యాగం చేసినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి వారి యొక్క సువార్త విధానాలని ఈ రోజున ఒక భయంకరమైనటువంటి బోధతో ఈ రోజున క్రైస్తవులను, మరి ముఖ్యంగా సువార్థికులను చెడ్డగా చిత్రీకరించేటువంటి ఒక భయంకరమైన బోధ చేస్తున్నారు. ఈయనకి లేఖనాలపై ఉన్నటువంటి అవగాహన ఎంత అంటే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఆయన చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ వినండి. మీరు ఆయన ఏ వచనాలు తీసుకుని ఆయనకి ఎలాగ అర్థమైందో, ఒక దేవుని ఆత్మ లేనివాడికి తన సొంత ఆలోచన, తన సొంత జ్ఞానంతో బైబిల్ చదివేవాడికి ఎలాగ అర్థమవుతుందో అనేది మీకు ఈ వాక్యం ద్వారా మీకు అర్థమవుతుంది. ఇంటింటా తిరగవద్దు అని యేసు ప్రభువే చెప్పాడు, ఎవడింటికి మీరు వెళ్ళకుండే అని. ఏదో ఈ క్రైస్తవ సమాజానికి తెలియనటువంటి ఏదో కొత్త విషయాన్ని చెప్పాను అన్నట్టుగానే ప్రతి విషయము అంతే. కయ్యను హేబేలును చంపడం వలన హేబేలు కయ్యను క్షమించమని ప్రార్థన చేశాడు అని చెప్పారు. అసలు ఇంతవరకు క్రైస్తవ ప్రపంచంలో ఇంత దిగజారిపోయినటువంటి స్థాయిలో ఎవ్వరూ వాక్యాన్ని బోధించలేదు. అసలు ఏమీ చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఎంతో కొంత చక్కగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడి చక్కగా వాళ్ళకి తెలిసిన దాంట్లో బోధలు చేశారు. మరి ఈయన నాకు జ్ఞానం అనే కృపవరం ఉందని చెప్పి నాంత జ్ఞానవంతుడు ఎవరు లేరన్నట్టుగా మాట్లాడుతూ గర్వంతో ఈ రోజున ఈ వాక్యాన్ని, సువార్త యొక్క వాక్యమును ఎంత తప్పు త్రోవ పట్టించారో, ఎంతమందిని తప్పు త్రోవలోనికి సువార్త చేయకుండా ఈ రోజున ఇలాంటి బోధలు చేస్తున్నారో, సువార్తకు ఆటంకంగా ఉన్నారో మీరు గ్రహించాలి. దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు వారు ఆయన శోధించబడిన తర్వాత, బాప్తిసం తీసుకుని శోధించబడిన తర్వాత ఆయన గలిలయ, దెక్కపోలి, సమరయ, యెరూషలేము ఇక గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగి సువార్త ప్రకటించి తన శిష్యులైనటువంటి వారిని కూడా ఆయన 70 మంది శిష్యులుంటే ఇద్దరిద్దరిని గ్రామాల్లోనికి ముందుగా, తనకంటే ముందుగా పంపించి తర్వాత తన 12 మంది శిష్యుల్ని కూడా ప్రతి గ్రామంలోని, ప్రతి ఊర్లోనికి యేసు ప్రభు వారు ఆయన సువార్త కొరకు పంపించాడు. వారు గ్రామాల్లోనికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులతో యేసు ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే, చూడండి, ఈయన ఇంటింటికి తిరిగి సువార్త చేయొద్దు, ఇంటింటికి తిరగవద్దు అనే మాటనే ఎలాగ అర్థం చేసుకున్నాడో, ఈయనకి ఎలాగ అర్థమైందో, వాక్యంలో ఏమున్నదో మీరు ఒకసారి ఆలోచించండి. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మీరు దేవుని పని చేస్తున్నారో, దేవుని సువార్త ప్రకటిస్తున్నారో, మరి మీరు ఆహారానికి పాత్రులు. మీరు అయితే మీరు ఏం చేస్తారు అనంటే, మీరు ఏ పట్టణంలోనైనా, గ్రామంలోనైనా ప్రవేశించేటప్పుడు మీరు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఆ గ్రామం నుంచి కానీ, ఆ పట్టణం నుంచి కానీ, అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఆ యోగ్యుడైన వారి ఇంటిలో మాత్రమే బస చేయుడి అని చెప్పాడు. యేసుప్రభు దేని కొరకు చెప్పాడు ఈ మాట? వీళ్ళు ఏదైనా గ్రామానికి వెళితే సువార్త ప్రకటించడానికి, అక్కడ ఉన్నటువంటి రోగులు బాగు చేయడానికి, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని వెళ్ళగొట్టడానికి, ఆ గ్రామాన్ని అంతటినీ కూడా ఈ సువార్త, దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీరు మరి ఒక 2-3 రోజులు, లేదంటే వారం రోజులు, 10 రోజులు ఒకవేళ ఉండవలసి వస్తే మీరు ఇంటింటికి తిరగవద్దు. మరి ఏం చేయాలి? ఆ గ్రామంలో ఎవరైతే యోగ్యులో, ఎవరైతే విశ్వాస సంబంధమైనటువంటి గృహం ఉన్నదో, ఎవరైతే సమాధాన పాత్రుని చేర్చుకుంటారో,
ఈ యొక్క ప్రభువుని అంగీకరిస్తారో అలాంటి వారి యొక్క గృహములో మీరు ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా అక్కడ బస చేయండి, అక్కడే ఉండండి. ఆ గృహములో వారు ఏది పెడితే దాన్ని తినండి. అంతేగాని ఈ ఆహారం కొరకు ఈ యొక్క ఇంటింటికి తిరగవద్దు. ఆహారానికి మీరు పాత్రులే, కానీ మీరు ఇంటింటికి తిరిగి ఆహారం కొరకు, లేదంటే మీరు నివాసం చేయడానికి బస చేయడానికి ఇంటింటికి మీరు తిరగకండి. ఇది యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వచనం కానివ్వండి, లేదు అనంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మీరు చూస్తే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి తిరుగుచూ బోధించుచూ ఉండెను. అప్పుడు యేసుప్రభు వారు తన 12 మంది శిష్యులను పిలిచి వారిని సువార్త కొరకు పంపుచు ఆయన ఏమంటాడు అని అంటే, చూడండి 10వ వచనంలో, ఆయన వారితో ఇట్లైనను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయుడి. అది ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, మీరు ఆ గ్రామములో ఉండవలసినటువంటి దినములన్నీ కూడా మీరు అక్కడనే ఆ ఇంటిలోనే ఆ యోగ్యమైనటువంటి ఆ విశ్వాస సంబంధమైన గృహంలో మాత్రమే ఉండండి. ఆహారం కొరకు బస చేయడం కొరకు ఇంటింటికి మీరు తిరగవద్దు. అది యేసు ప్రభు వారు చెప్తున్నది. లోకా సువార్తలో కూడా ఏమని రాయబడి ఉందో చూడండి. 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 5వ వచనం, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు, మరియు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని మొదట చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థములను బాగా నోట్ చేసుకోవాలి, దీన్ని బాగా గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆయన చేసినటువంటి బోధ వినండి. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉందో దాన్ని ఒకసారి మీరు గ్రహించండి. మీరు ఆయన ఫాలోవర్స్ అయితే అవ్వచ్చు, కానీ ఆయన వెంబడించే వాళ్ళు అయితే అవ్వచ్చు, కానీ వాక్యాన్ని గౌరవించండి. వాక్యంలో ఏమున్నదో దాన్ని నమ్మండి. ఇప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది, వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. విజయప్రసాద్ రెడ్డి బతికించలేడు కదా. విజయప్రసాద్ రెడ్డి మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేదు కదా. ఆయన ప్రాణం పెడితే ఎవరికి ఉపయోగం లేదు కదా. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మనకు వాక్యం ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని యొక్క వాక్యంలోనే మనము సమాధాన పాత్ర అక్కడ ఉండిన ఎడల అది సమాధానం వారి ఇంటి మీదకి వెళ్తుంది. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి, పనివాడు తన యొక్క జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు. ఇంటింటికి తిరగవద్దు. మీరు పని చేస్తున్నారు, సువార్త పని చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు కనుక మీరు ఇంటింటికి తిరగకండి. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగవద్దు. మీరు ఆహారం కొరకు బస చేయడం కొరకు ప్రతి ఇంటికి తిరగవలసిన అవసరం లేదు. మీరు ఏదైనా గ్రామంలో ఉండి మీకు ఒక యోగ్యమైన గృహమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ యోగ్యమైనటువంటి ఆ గృహములో, ఆ విశ్వాస సంబంధమైన గృహములో ఉండి అక్కడే మీరు ప్రార్థన చేసుకుంటూ, అక్కడే మీరు వారు పెట్టిన ఆహారం తింటూ, అక్కడే ఆ వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, సంవత్సరము అక్కడ ఉండి అక్కడ బస చేసి అక్కడ ఊరికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, ఆ పల్లెలకి సువార్త ప్రకటించండి. ఇక్కడ యేసుప్రభు ఇంటింటికి తిరగవద్దని చెప్పింది సువార్త కొరకు కాదు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఇంటింటికి తిరగొద్దని చెప్పట్లేదు. వారు బస చేసే విషయంలో, వారు ఆహారం తినే విషయంలో ఇంటింటికి తిరగొద్దని చెప్పాడు. ఎంత గుడ్డివాడు, ఎంత పరిచయలారా, గుడ్డివారులారా అంటాడు. లేఖనంలో చూడలేరు, లేఖనంలో ఏం రాయబడి ఉందో తెలియదు. ఎందుకొరకు అనంటే, మీరు ఈ యొక్క లోకంలో గర్విష్ఠులైపోయి గర్వముతో ఈ రోజున అంతా నాకే తెలుసు, నేనే జ్ఞానవంతుడిని, ఇంకెవరికి తెలియదు, నా దగ్గరే జాన్ వెస్లీ గారు నేర్చుకుంటారు, నా దగ్గరే అనిల్ కుమార్ గారు నేర్చుకుంటారు, నా దగ్గరే అందరూ నా వాక్యాలు చూసి వాళ్ళు తగ్గించుకుని నీ దగ్గరికి వస్తే నీకున్నటువంటి గర్వపు మనసు ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. లేఖనంలో ఏం రాయబడి ఉన్నది? ఇది కాదు లేఖనం, నేను చెప్పినటువంటి ఈ లేఖనం వాక్యానుసారం కాదు అని నువ్వు నిరూపించు. నేను వస్తాను మాట్లాడడానికి, బలభద్రపురం వస్తాను, మీ ఇంటి దగ్గరికి వస్తాను. అక్కడ దీని గురించి చర్చిద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం, ప్యానల్ డిబేట్ చేద్దాం. వస్తారు, ఇంకా మేమందరం కలిసి వస్తాం. మాకు వివరించి, ఈ వాక్య భాగాన్ని వివరించు, నీకేం అర్థమైందో ఈ వాక్య భాగాన్ని వివరించి మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం. దేవుని సువార్తకి ఆటంకంగా మారో, దేవుని సువార్థికుల్ని, క్రైస్తవుల్ని అన్ని జనుల మధ్యన నువ్వు శత్రువులుగా చిత్రీకరిస్తున్నావు. ఆ సువార్థికుల్ని ఈ రోజున విలన్లాగా వారు ఎదురు చేస్తున్నాం. ఏసన్న గారు, వీళ్ళందరూ, భక్తి సింగ్ గారు, దేవదాసయ్య గారు, వీళ్ళందరూ చేసినటువంటి సేవ ఏం సేవ చేశారు?
యేసుప్రభు వారు కూడా ఆయన కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వెళ్ళాడు. శతాధిపతి అయినటువంటి ఆ యొక్క దాసుని బాగు చేయడానికి నేను ఇంటికి వస్తానని చెప్పాడు. ఆయన విడిది పస్కాను అనుసరించడానికి, ఆయన పాటించడానికి ఒక విడిది గది చూడడానికి మీరు వెళ్ళండి. ఒక వ్యక్తి నీళ్లకొండ పట్టుకుని వెళ్తాడు. ఆ నీళ్లకొండ పట్టుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి యొక్క ఇంట్లోనికి మీరు అతనితో పాటు వెళ్ళి ఆ యజమానుడికి చెప్పండి. కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. ఏమండి, దేవుని యొక్క సువార్త ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పడం అదేం తప్పు కాదు కదా. అదేమి తప్పు కాదు కదా. ఈ రోజున తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజున సువార్థికులని ఒక తప్పుడు విధానంలో మీరు ఈ రోజున అన్ని జనులకు పరిచయం చేస్తున్నారు. ఈ శిక్షను మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు దేవుడి దగ్గర. ఎప్పటికైనా బోధన మార్చుకోండి, మీ తప్పును సరిదిద్దుకోండి. మీరు చెప్పినటువంటి వాక్యానుసారం కాదని ఇప్పటికైనా దేవుడు మీ యొక్క హృదయమును తెరుచును గాక, మీ కన్నులు తెరుచును గాక. దేవుడు వింటున్నటువంటి వారులారా, మనుషులు మనకు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం కాదు, మనకి మినిస్ట్రీలు ముఖ్యం కాదు. సత్యం ఏంటో, వాక్యములు ఏముందో దాన్ని మీరు అనుసరించండి, దాన్ని గౌరవించండి, దానికి లోబడండి. అది మీకు నిత్య జీవం వస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.